ధర్మరాజు చెప్పాడు, మంచి మనుషులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు? పాపాత్ములు ఎందుకు సుఖంగా ఉంటారు? ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికే వచ్చి ఉంటాయి. లంచాలు తీసుకునేవారు, ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారో, నీతి, న్యాయము, ధర్మ మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం. దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒక ఊరిలో ఒక విధవ స్త్రీ ఉండేది. ఆమెకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలను చూసుకునే బాధ్యత ఆ తల్లిపైనే పడింది. ఆమె విధవ స్త్రీ అవ్వటంతో ఆమెకు ప్రజలు సహాయం చేయటం మానివేసి ఆమెను తిట్టేవారు. ఆమె వయసుగానే ఉండటం వల్ల మగవారు ఆమెను హేళన చేసేవారు. పనిచేసి పిల్లలను పోషించడానికి కూడా ఆమెకు ఎవరూ పని ఇవ్వటం లేదు. ఆమె తన దీనస్థితిని చూసి చాలా బాధపడింది. చనిపోయిన తన భర్తను తలుచుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. అలా ఆమె ప్రతిరోజు దుఃఖించటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేశాయి. ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు. అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి, తన చుట్టూ ఉన్న 3 పిల్లలను చూసి చాలా బాధపడ్డాడు. యమదూత ఇలా అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు. ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యముడు ఆ దూత ఖాళీ చేతులతో రావటం చూసి తనపై కోప్పడతాడు. ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకుని రాలేదని అడుగుతాడు. దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు. అది విని యముడు ఇలా అంటాడు, మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిఖించబడుతుంది. మన కర్తవ్యం కేవలం మరణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం, వారి పాపపుణ్యాలను లెక్కించటం. ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేశావు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాశాన్ని భూలోకానికి పంపించి మరణించిన ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకుని వచ్చాడు. యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది. యముడు యమదూతతో ఇలా అన్నాడు, నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించు. ఏ మనుషులపై అయితే నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాలను పొందు అని అన్నాడు. యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు, స్వామి, నేను చేసింది తప్పే. దానికి మీరు నాకు శిక్ష వేశారు. దానికి నాకు బాధ కలగటం లేదు. కానీ స్వామి, నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు. దానికి యముడు ఇలా అంటాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి అకారణంగా నీ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు. ఇలా నువ్వు అకారణంగా 3 సార్లు నవ్వుతావు. ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటావు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు. యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు. ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలోనే సంచారం చేస్తున్నాడు. అయితే అది చలికాలము. చలికి వణుకుతూ ఆ దూత ఒక మూలన కూర్చుని ఉంటాడు. అతని ఒంటిపై వస్త్రాలు కూడా లేవు. ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు బాగా మంచు పెరిగింది. చలి తీవ్రత ఎక్కువైంది. మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాడు. అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కూడా పేదవాడు. ఆ వ్యక్తి చలికి వణుకుతున్న మనిషిని చూసి, నువ్వు ఎవరు? ఎందుకు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉన్నావు? నీకు ఇల్లు లేదా? నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు. అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు, నా పేరు రుణసాధు. నాకు ఎవ్వరూ లేరు. నేను పుట్టుకతోనే అనాథను. భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు.
గుణనాథుని మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి, చూడు, నేను చెప్పులు కుడతాను, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా, నేను నిన్ను పోషిస్తాను అంటాడు. అప్పుడు గుణసాధు అంటే యమదూత ఇలా అంటాడు, మీరు చూడడానికి పేదవారుగా ఉన్నారు, నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా, లేదంటే రాను అంటాడు. దానికి చెప్పులు కుట్టే వ్యక్తి, సరే నేను నీకు పని ఇప్పిస్తాను, నువ్వు నాతో రా అని అతనిని తీసుకుని వెళ్ళి అతనికి బట్టలు కంబలి కొని ఇస్తాడు. యమదూతను ఇంటికి తీసుకుని రావటం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది. అతని పక్కకు తీసుకుని వెళ్ళి, మీకు మతిపోయిందా ఏమిటి, మనకు పిల్లలు ఉన్నారు, మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం, ఇలాంటి సమయంలో మీరు ఇతనిని ఎలా ఇంటికి తీసుకుని వస్తారు అంటుంది. భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు, చూడు, అతను చలికి బాగా వణికిపోతూ కనిపించాడు, అతనికి ఎవ్వరూ లేరు, తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తా అన్నాడు తెలుసా, నేను అతనికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా, నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో, తను చెప్పిన పనులు చెప్పినట్లుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు. అప్పుడు ఆమె, మీకు నచ్చినట్లుగా చేయండి, అతనికి ఆరోగ్యం పాడైనా నాకు ఏ పని చెప్పకండి, తనకు భోజనం కూడా నేను పెట్టను, మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది. అది విని సరే అంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు అకారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు. గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు. గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతూ, నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు. అలా కొంతకాలం గడిచింది. గుణసాధు చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు. గుణసాధు వచ్చినప్పటి నుండి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది. విపరీతమైన అదృష్టం పట్టింది. తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు. అలా అలా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి చెప్పుల వ్యాపారిగా పేరు పొందాడు. ఆ తర్వాత చెప్పుల వ్యాపారి గురించి రాజుగారు తెలుసుకుని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు. ఇక రోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరకు వచ్చి, మహారాజు గారు ఈ తోలుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు, ఈ తోలుతోనే బూట్లు తయారు చేయండి, ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి, ఇవి మహారాజు గారు ధరిస్తారు, జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి, మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలును చూసి, వీటితో ఒక జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతాను, ఈ తోలుతో కొంచెం కూడా మిగలదు. సర్లే, చూడు గుణనాథు, ఈ తోలు రాజుగారు పంపించారు, దీనితో నువ్వు బూట్లను తయారు చెయ్యి, చాలా జాగ్రత్తగా చెయ్యి, తోలు కొంచెమే ఉంది, ఇందులో ఇంకొక తోలు అస్సలు ఉపయోగించకు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు. వచ్చి చూసేసరికి గుణసాధు రాజు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు. అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయ్యింది. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేశావు, నన్ను మహారాజు చంపటం ఖాయం, నేను నీకు మరీ మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని, అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, వీడు చేసిన తప్పుకు రాజు నాకు శిక్ష వేస్తాడు, పోనీ ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు. గుణసాధు వంక చూసి, ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణసాధుని కొట్టబోయాడు. అంతలో గుణసాధు నవ్వటం ప్రారంభించాడు. తన నవ్వు చూసి, నీకు పిచ్చి పట్టిందా, అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు, నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను, నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు. ఇంతలో సైనికులు రానే వచ్చారు. సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు, చూడండి, రాజుగారు చనిపోయారు, మీకు మేము ఇచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు. ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు. సైనికులకు గుణసాధు కుట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు. మంచి పని అయ్యింది నువ్వు చెప్పులు కుట్టి, అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని వ్యాపారి అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా గుణసాధు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు. వ్యాపారి గుణసాధుకి తనపై కోపం వచ్చిందేమో
అని అనుకుని అతనితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గుణసాధు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ, 3 స్త్రీలు వస్తారు. గుణసాధు ఆ 3 స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు, ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా, వీరేంటి ఇక్కడికి వచ్చారని త్వరగా వారి దగ్గరకు వెళ్తాడు. అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది, చూడండి, వీరు నా మనవరాళ్ళు, వీరికి పెళ్ళి నిశ్చయమయ్యింది, వీరి కొలతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది. అవ్వ మాటలు విని గుణసాధు, అవ్వ, వీళ్ళు మీ మనవరాళ్ళా అంటాడు. దానికి అవ్వ, అవును బాబు, వీళ్ళు నా మనవరాళ్ళు. చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోయింది. నాకు కూడా ఎవ్వరూ లేరు. నాకు కోట్ల ఆస్తి ఉంది, పిల్లలు లేరు, భర్త కూడా చనిపోయాడు. దేవుడు అందరినీ దూరం చేసి ఈ పిల్లలను నాకు దగ్గర చేశాడు అని చెప్తుంది. అప్పుడు గుణసాధు మనస్సులో ఇలా అనుకుంటాడు, ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీరు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవారు. మా యమధర్మరాజు చెప్పింది నిజమే. మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు. నేను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పెద్దగా నవ్వటం ప్రారంభించాడు. ఇలా గుణసాధు 3 సార్లు అకారణంగా నవ్వాడు. గుణసాధు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు, అసలు మీరు ఎవరు? ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు? మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి. ఇంకా నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా మీరు నాపై తిరగబడకుండా నవ్వారు. మీకు అసలు కోపం రాదా? మీరు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతున్నారు? దయచేసి నాకు చెప్పండి అంటాడు. దానికి గుణసాధు వ్యాపారితో, నేను యమదూతను. ఇప్పుడు వచ్చిన 3 స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తనను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు. నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకని యముడు నన్ను భూలోకానికి పంపించాడు. ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని యముడు నన్ను భూమిపైకి పంపించాడు. అప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది. మీ భార్య తమ పిల్లల గురించి ఆలోచించి అలా మాట్లాడింది. బంధాలు మనుషులను ఎంత మూర్ఖులుగా మారుస్తుందో అని అప్పుడు నవ్వాను. ఆ తర్వాత నేను రాజుగారికి బూట్లకు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు. కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పుల అవసరమే వచ్చింది. మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వు వచ్చింది. కొన్ని విషయాలు మనం చూడలేము, అవి మనకు కనిపించవు. దేవుడు మనతో కొన్ని తప్పులను చేయిస్తాడు. కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలాగా చేస్తాడు, కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు. కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడిని కూడా మర్చిపోతాము. మనకు కష్టం వచ్చినా, పొరపాటున మనం ఏదైనా తప్పు చేసినా దేవుడిని నిందిస్తాము. అలా చేయటం మంచిది కాదు. ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. దేవుడు మన మంచి కోసం కొన్నిసార్లు మనకు చెడు చేస్తాడు. దానిని మనం అర్థం చేసుకుని దేవునిపై భారం వేసి ముందుకు వెళ్ళాలి. మంచివారే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారంటే దానికి మొదటి కారణం వారు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచే జరుగుతుంది. దుఃఖాన్ని అనుభవించేవారు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది. ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు అంటే పాపాలు చేసేవారికి ముందు నుంచే చెడు జరగటం ప్రారంభమవుతుంది, కానీ వారు దానిని గుర్తించరు. పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ వారి పాపం ఎప్పుడు ఏ రూపంలో ఎలా బయటపడుతుందో కూడా తెలియదు. మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండి ఉంటుంది. సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం జీవితంలో ఏది జరిగినా అది భగవంతుని నిర్ణయం అని భావించి ముందడుగు వేయాలి. అప్పుడే భగవంతుడి విలువ తెలుస్తుంది. మనలోని టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది. ఈ మాటలు చెప్పి యమదూత వ్యాపారితో, నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది. ఇక నేను వెళ్ళి వస్తాను. కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి యమదూత యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుకు కూడా ధన్యవాదాలు చెప్పి తన కర్తవ్యాన్ని చక్కగా చేయటం ప్రారంభించాడు.